హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్కిన్ బ్రైట్గా అవ్వడానికి, మన స్కిన్కి కావాల్సిన విటమిన్ సి అందడానికి మనం సింపుల్గా ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇది మన చర్మానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దానికి కావాల్సింది ఫ్లాక్స్ సీడ్ మన హెల్త్కి మాత్రమే కాకుండా మన స్కిన్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనము ఆరెంజ్ పీల్ని, ఆరెంజ్ తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకుందాము. అలాగే 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుందాము. ఈ మొత్తాన్ని మనము స్టవ్ పైన మరిగించుకోవాలి. ఫ్లాక్స్ సీడ్లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన స్కిన్ని బ్రైట్గా చేయడానికి, స్కిన్ని హెల్తీగా ఉంచడానికి బాగా యూజ్ అవుతుంది. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత జెల్ లాగా వచ్చిన తర్వాత దీన్ని మనము ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి. ఈ ఆరెంజ్ వల్ల మన స్కిన్కి కావాల్సిన విటమిన్ సి కూడా అంది చర్మం తెల్లగా రావడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ జెల్ని మనం ఒక బౌల్లోకి వడకట్టుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే వడకట్టుకోవాలి. ఈ జెల్ని కొంచెం చల్లారిన తర్వాత ఇందులో ఇంకా కొన్ని ముఖ్యమైన ఇంగ్రీడియంట్ని కూడా మనము యాడ్ చేసుకుందాము. ఈ జెల్లో మన స్కిన్ బ్రైట్ అవ్వడానికి కావాల్సిన విటమిన్ సి అందుతుంది. స్కిన్ని తెల్లగా చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మనము విటమిన్ ఈ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాము. మన స్కిన్ పైన ఉన్న ముడతల్ని తగ్గించడానికి, నల్లగా ఉన్న స్కిన్ని తెల్లగా చేయడానికి, డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి ఈ విటమిన్ ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసి పిగ్మెంటేషన్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనము బాదాం ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాము. బాదాం ఆయిల్ మన స్కిన్కి కావాల్సిన మాయిశ్చర్ని అందిస్తుంది. పింపుల్ని తగ్గించడంలో, పిగ్మెంటేషన్ని తగ్గించడంలో ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మొత్తం అన్నీ కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ప్యాక్ని మన ఫేస్కి అప్లై చేసి ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే మనకు ఒక్క యూజ్లోనే స్కిన్ బ్రైట్గా అయ్యేది, స్కిన్ సాఫ్ట్గా అయ్యేది మనకు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.